వారంతా పండుటాకులు, ఎలాంటి ఆదరణ లేనివారు. కన్నవారి నుంచి దూరమైన అలాంటి వారిని ఓ వసతి కేంద్రం చేరదీసింది. కడుపు నిండా తిండి, ఏ చీకు చింత లేకుండా బతుకిడిస్తున్నారు వారు. అలాంటి వారిపై కక్షగట్టారు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి. ఆశ్రమ నిర్వాహకులకు బిల్లులు రాకుండా చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో 48 మంది వృద్ధుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఏలూరు నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో 2017లో మెప్మా ఆధ్వర్యంలో పత్తేబాదలో నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమం బాధ్యతలను మదర్ తెరీసా ఫౌండేషన్కు అప్పగించారు. ప్రతి నెల నగరపాలక సంస్థ నుండి 50,000 రూపాయలను మంజూరు చేస్తూ వస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న 48 మంది వృద్ధులకు 2 పూటల ఆహారంతో పాటు వసతి వైద్య సేవలన్నీ మదర్ తెరీసా ఫౌండేషన్ నిర్వాహకులే చూస్తున్నారు. గత ఏడాది బడేటి చంటి ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆశ్రమ నిర్వాహకులపై వేధింపులు ప్రారంభించారు. ఆశ్రమ నిర్వాహకులకు రావాల్సిన 18 లక్షల బిల్లులను నిలిపివేశారు. నిధులు మంజూరైన బిల్లులు ఇవ్వకుండా నిర్వాహకులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులతో వచ్చిన నగరపాలక సిబ్బంది ఆశ్రమంలోని స్టోర్ రూమ్, మేనేజర్ గదికి సీల్ వేశారు. తాము మొదటి నుండి టీడీపీలోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసి తమను ఇబ్బంది పెడుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి అనుచరుడు బెల్లంకొండ కిషోర్ కావాలనే ఈ కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంటే 3 సంవత్సరాలు బిల్లులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలన్నర బిల్లులు ఇవ్వలేదండి. 1వ తారీఖున ఏమన్నారంటే వెళ్ళి ఎమ్మెల్యే గారి చేత ఒకసారి ఫోన్ చేయించండి అన్నారు. డబ్బులు పడ్డా మీ ఎమ్మెల్యే గారి చేత ఒకసారి చెప్పించండి పిఓ గారు అన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు కిషోర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. కిషోర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కిషోర్ దగ్గరికి వెళ్తే తట్టి అవతల పంట అసలు గుమ్మ ఎక్కడానికి వెళ్ళి దాళ్ళకి వెళ్ళగానే తోసేస్తున్నారు. అప్పుడే ఖాళీ చేసేయాలని వచ్చి తాళాలు వేసుకున్నారండి. తాళాలు వేసి స్టీలు వేసుకున్నారు. కార్పొరేటర్గా గెలిచానంటే టీడీపీకి బడేటి బుజ్జి గారు వచ్చి నాకు టికెట్ ఇచ్చి జనరల్ సీట్ ఇచ్చారండి. నాకు జనరల్ సీట్లో కొట్టానండి. నేను గంపల బ్రహ్మవతి మీద గెలిచానండి. 18 లక్షల దాకా రావాలండి. పిఓ గారు కృష్ణమూర్తి గారండి, ఆయనేనండి ఆపింది మాకు బిల్లు. బెల్లంకొండ కిషోర్ గారే చేస్తున్నారండి ఇదంతా. వైసీపీ 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 అని నన్ను అంటున్నాడండి. నన్ను చాలా ఇబ్బంది పెడతానండి. మరొక వైపు ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ ద్వారా టీడీపీ సానుభూతి పరులకు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న నిర్వాహకులు తమని కంటికి రెప్పలా కాపాడుకున్నారని, అలాంటి వారిని వెళ్లగొట్టడం సమంజసం కాదని ఆశ్రమంలోని వృద్ధులు వాపోతున్నారు. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయని వెళ్ళిపోమంటే మేము ఎలా బతకాలా అని. మీ సొంత ఇల్లు అనుకోమన్నారండి నన్ను. నేను అలాగే ఉంటున్నానండి. ఖాళీ చేయించొద్దండి, ఖాళీ చేయించొద్దు వద్దండి. మొన్నేమండి అది రాజకీయ రంగంగానే జరుగుతుందండి. ఏంటి మరి ఆ కక్షలో మనకు తెలియదు. తక్షణం ఇందాక వచ్చి పోలీసు వారితో వచ్చి వెంబటే మీరు ఖాళీ చేశారంటున్నారు. 3 సంవత్సరాలు బట్టి బిల్లు లేకపోయినా ఆయన సప్పు చేసి ఏ బాధపడుతున్నాడో. మాది కిలో గంజో ఏదో ఒకరోజు కూరతో లేకపోయినా ఒకరోజు సాంబార్తోనైనా చక్కగా ఉంటున్నాం. ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నాం అందరం కూడా. ఒక మంచి అయినా చెడ్డ అయినా ఆయన వెళ్తానంటే మాకే బాధగా ఉంది. ఈయన ఉండాలనే మాకు పరిచయం అండి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులంటూ వృద్ధాశ్రమంపై ముద్ర వేసి కక్ష సాధించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.